హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అనేది తీస్తున్నాను. సో వీడియో ఏంటంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే గొంతు బాగాలేదు అండ్ ఫీవర్ వస్తుంది, అందుకని వీడియోస్ అయితే తీయలేదు. సో మధ్య మధ్యలో నాకు కాఫ్ కూడా వస్తుంటుంది, మీరైతే ఏమనుకోకండి. ఎప్పుడు బాగుండదు అని అంటారు కదా, అనుకుంటారేమో. నాకైతే ఎప్పుడు బాగుండదండి. నాకు జలుబు కానీ దగ్గు కానీ కంపల్సరీగా ఉంటుంది. సో ఏంటంటే ఈరోజు వీడియో పన్నీర్ అయితే చేయబోతున్నా. రోజు నేను ప్యాకెట్లు అనేది ఓపెన్ చేశాను, అలానే పెట్టేస్తున్నాను. సో ఎందుకు వేస్ట్ చేయాలి పాలనేసి పన్నీర్ అయితే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సో అది ఎట్లేస్తుందో ఏం కథ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అది సక్సెస్ కావాలని మీ బ్లెస్సింగ్ అయితే నాకు కొద్దిగా అవసరము, అందుకని వీడియో అయితే చేస్తున్నానండి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తుందండి. ఒక 1 లీటర్ పాలు ఉంటాయి, 1 లీటర్ పాలు అండ్ వచ్చేసి ఒక లెమన్ పెద్ద గజ నిమ్మకాయ ఉంటుంది కదా, గజ నిమ్మకాయ తీసుకున్నాను. సో 2 స్పూన్స్ అయితే చాలు అన్నారు, కానీ గజ నిమ్మకాయ తీసుకుంటే 2 స్పూన్ కంపల్సరీగా లిక్విడ్ అనేది వస్తుంది కాబట్టి పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. సో ప్రాసెస్ అంటే చూస్తూ ఉండండి. లెక్కి కొద్దిగా 2 స్పూన్ల నిమ్మరసానికి ఒక 2 స్పూన్ల వాటర్ కూడా కలుపుకోండి, ఎందుకంటే ఈ పాలలోకి కలవాలి కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ఎందుకు వేస్ట్ చేసి పడేయాలి అనేసి మా రూబిగాడు కూడా తాగడు పాలు, అందుకని నేను పన్నీర్ అయితే చేస్తున్నాను. పాలు చాలా కాస్ట్ ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయాలి. ఓకేనా, చూస్తూ ఉండండి వీడియో అయితే. పాలన్నీ ఒక గిన్నెలోకి అనేది తీసుకుంటున్నాము. నాకైతే మా అక్క కూడా హెల్ప్ చేస్తుందండి. నేను కొన్ని చేసేది కొన్ని అలానే పెట్టేస్తున్నా రోజు, ఇంకా అవి డేట్ అయిపోతాయి అనేసి నేను పన్నీర్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయినాను. పెద్ద గిన్నె తీసుకోండి, ఎందుకంటే అవి పొంగినప్పుడు పులిగిపోకుండా. దాదాపు 1 లీటర్ పాలండి. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే లైక్ చేయడం లేదు. చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ని సపోర్ట్ చేసి అండ్ లైక్ కంపల్సరీగా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మోటివేషన్ అయితే కలుగుతుంది నాకు. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాము. ఈ బాగా మరిగేంత వరకు కలుపుకోవాలి మధ్యలో, ఎందుకంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడైతే నేను క్లాత్ తీసుకున్నాను, తడిపి పెట్టేసుకున్నాను. ఇది నేను ఇంట్లో ముద్ద చేసినప్పుడు యూజ్ చేసుకుంటానండి. ఇది ఏంది నల్లగా ఉంది తెల్ల బట్ట అని అనుకోవద్దండి, ఇది ముద్ద చేసినప్పుడు నేను ప్రతిసారి యూజ్ చేసుకుంటాను వాష్ చేసుకొని. సో ఒక గిన్నె, ఈ గిన్నె నిండా వాటర్ అయితే తీసుకోవాలి, కూల్ వాటరు. ఇది లెమన్ వాటర్ కలుపుకొని పెట్టేసుకుంటున్నాము. 2 స్పూన్స్ అయితే ఉంటుందండి వాటరు, కలిపేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇది అనేది ఇంకా పొంగు రాలేదు, పొంగు వచ్చిన తర్వాత బాగా ఉడికిన తర్వాత లెమన్ వాటర్ యాడ్ చేసేసి పెట్టేస్తామని. ఇట్లా మధ్యలో కలుపుకోవాలి, పొంగు వస్తూ ఉంటుంది అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నామండి, ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా టెన్షన్గా ఉంది. బయట కుక్కలకు పోసినా కూడా పుణ్యం వస్తుంది, కానీ వేస్ట్ చేస్తే బాధ కదా పాలు. మా రూబీ అమ్మకో పట్టింది. ఇప్పుడు పొంగు అయితే వస్తుందండి. ఒక పొంగు వచ్చింది కాబట్టి నిమ్మరసం అనేది పోసేస్తుంది. సో ఇప్పుడు అదంతా కలుపుకోవాలి.
కాసేపు అయిన తర్వాత ఇరిగిపోతాయి అన్నమాట. ఆల్రెడీ ఇరిగిపోయాయి చూడండి, చూస్తే ఇరిగిపోయాయి పాలు అనేవి. స్టవ్ కూడా ఇంకా ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఎలా ఇరిగిపోయాయి పాలు. సో బాగా కలుపుకోవాలండి. ఇంకా ఏమన్నా పాలు ఉంటాయి కదా అంతా ఇరిగిపోవాలి, బాగా కలిసిపోవాలి. నిమ్మరసం అనేసి కలుపుకోవాలి. ఫస్ట్ టైం అండి, ఎట్లా వస్తుందో ఏమో. 2 hours తర్వాత మళ్ళీ అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. అంతేనండి. ఇప్పుడు వడపోసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా వడగట్టుకోవాలా. దీంట్లోకి క్లాత్ పెట్టుకొని ఇట్లా జల్లు పెట్టుకొని వడగట్టుకొని, లేదా క్లాత్ మునిగిపోతుంది అనమాట గిన్నెలోకి మొత్తం. జాగ్రత్తగా వడగట్టుకోవాలి, లేదా కాళ్ళ మీద పడుతుంది. సో కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మూట కట్టుకోవాలి. ఇలా జాలు పెట్టుకుంటే అయినా జల్లి మనకి అదంతా లోపల పడిపోకుండా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ కూల్ వాటర్ తీసుకొని అద్దుకోవాలి. నీళ్ళు పెట్టు నీళ్ళు. సో ఇప్పుడు ఈ కూల్ వాటర్ లెక్క అనేది మళ్ళీ అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత బరువు మీద పెట్టుకొని మనము బరువు దాని మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో అలానే షేప్ మనకి షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇలా ఇది ఎలా ఒత్తుకుంటామో ఆ షేప్లోనే మనము పన్నీర్ అనేది వస్తుందండి. సో ఇదంతా బాగా పిండుకోవాలి వాటర్ అంతా. ఇలా బరువుకి ఒక గిన్నె అనేది పెట్టేసుకొని దీని మీద మనం ఏదైనా బరువు పెట్టుకోవాలా, ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ కారిపోవడానికి. ఇప్పుడు ఇది వాటర్ అంతా ఇంకిపోవాలని ఇదైతే బరువు పెడుతున్నామండి. మా ఇంట్లో ఇంకా ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే ఆ వాటర్ అంతా కారిపోతుందని. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. 1 hour అయితే అయింది. ఎట్లా వస్తుందో ఏంటో. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. వావ్ అండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం అండి, చూడండి. వావ్ అండి, సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. అసలు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే మేము ట్రై చేసాము. సో మా కష్టం అయితే ఫలించేసిందండి. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఒకరోజు కర్రీ అనేది చేసి చూపిస్తానండి, ఓకేనా. చూడండి దూదిలాగా ఉంది కదా, చాలా బాగా వచ్చేసింది. అంతేనండి. వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా కష్టాన్ని అయితే గుర్తించి ఒక లైక్ మటుకు కంపల్సరీ ఇవ్వండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.